హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అనమాట. యాక్చువల్గా 4:30కి అలారం పెట్టుకున్నాము, కానీ అసలు లేలేకపోయాము. 5 అయిపోయింది టైం. గబా గబా లేసి ఇంకా నేను రెడీ అయిపోయినాక సుదర్శన్ని, టెడ్డీని, హ్యాపీని లేపి తర్వాత వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా మీకు లాస్ట్ వ్లాగ్లో చూసారంటే నైట్ 1:30 అయిపోయింది పడుకునేసరికి, అంత లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేసరికి అనేసి అన్నీ చెప్పున్నాను మీకు. సో అలా లగేజ్ అంతా రెడీగా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఫ్రెష్ అయిపోయాము, బయలుదేరిపోతున్నాము. యాక్చువల్గా అయితే 5:15, 5:30 అలా బయలుదేరే వాళ్ళము. ఈ రోజు లేట్ అయిపోయింది. కరెక్ట్గా 6 అంటే కిందకి వచ్చేసరికి 6:10 అలా స్టార్ట్ అయ్యాము. కాలింగ్ అమ్మా మొబైల్. హలో అమ్మా, బయలుదేరినమ్మా ఇప్పుడే. ఆంటీ వెళ్ళొస్తామా? ఆంటీ పోరేనమ్మా. బాయ్. బాయ్ రా. బాయ్ దీది. పోయిస్తామ్మా. పోరేనా. పెట్టుకొని ఉంటుంది. కాల్ కుమార్. కాలింగ్ కుమార్ మొబైల్. ఇదెవరు చూపిస్తావు? బాబాయ్ కూడా చెప్పండి రా మీరు కూడా. హలో కుమారా, వేసిన హైదరాబాద్ బయలుదేరినా, పోయిస్తాము. సరే కుమార్ వెళ్ళొస్తాం కుమార్. అమ్మా, సరే అమ్మా, సరే బాయ్ బాబాయ్. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. సరే అమ్మా. ఈ దారన్నా కదమ్మా. చూపించింది కానీ మనకి ఎప్పుడు వెళ్దాం. సునీల్కి కాల్ సునీల్. కాలింగ్ సునీల్ న్యూనో మొబైల్. హలో రజని, హైదరాబాద్ బయలుదేరాం, పోయిస్తాము. సునీల్ వెళ్ళొస్తాం. సునీల్ సరే బాయ్ బాబాయ్. బాయ్ బాబాయ్. బాయ్ నన్ను, బాయ్ నన్ను. ఎదువా మార్నింగ్, ఎదువా హైదరాబాద్ బయలుదేరినాం. ఎదువా ఊరికినే ఎదువా. సో విన్నారుగా, హైదరాబాద్కి వెళ్తున్నాము మమ్మీ డాడీ దగ్గరికి. మీకు చాలాసార్లు షేర్ చేశాను రీసెంట్ వ్లాగ్స్లో. హైదరాబాద్కి వెళ్ళాలని ఉంది, మా సుదర్శన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు అనేసి. సో ఫైనల్లీ హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. అంటే ఈ దసరా హాలిడేస్లోనే వెళ్తామనేసి అస్సలు అనుకోలేదు. ఎలాగో వెళ్తున్నాము. అది అసలు సడన్గా, అంటే చెప్పా లాస్ట్ వ్లాగ్లోనే మీకు. ముందు రోజు జస్ట్ చెప్పారనమాట, రేపు పొద్దున వెళ్ళిపోదాం బుజ్జు అనేసి. అబ్బా, టీ కాఫీ తాగుతాం రా. బ్రేక్ఫాస్ట్ ఆపుతున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంటా. ఇంకా మంచి మంచి హోటల్స్ రావురా. ఇది మంచి బిగ్ హోటల్. బేలో ఏం ఉండవు డెడ్డా ఇంత పొద్దున్నే నీకు. బిగ్ బేలో ఏముండవురా. యాక్చువల్గా కొంచెం ఎర్లీగా బయలుదేరేస్తాము, కాకపోతే మేము ఈరోజు లేట్ అయిందని చెప్పాను కదా. ఎర్లీగా బయలుదేరేస్తుంటే ముందు ఇంకొక హోటల్ వస్తుంది. సో ఎప్పుడు వెళ్తున్నప్పుడు అంతా అక్కడే ఉండి అక్కడ తినేసో తాగేసో వస్తూ ఉంటాం, అంటే హైదరాబాద్కి బయలుదేరుతాము. అలాంటిది లేట్ అయిందని చెప్పాను కదా, అందుకే ఇక్కడ స్టాప్ అయ్యాము. ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్లో ఆగి ఇలా తినడము. తెలీదు ఎలా ఉంటుందో మరి. ఇంకా ఇక్కడ ఏమంటే నా వ్లాగింగ్ ఈ రోజు అంతా ఎలా అంటే కొంచెము ప్రయోగాలు చేశానమాట. నా కొత్త కెమెరాతో ఒకసారి, ఇంకా నా మొబైల్తో కొంతసేపు ఏది బాగుంది, ఈక్వల్గా ఉందా లేదా, సో ఇలా చూసుకుంటూ షూట్ చేయడమే సరిపోయింది. జస్ట్ ఇప్పుడు చూసారు కదా ఒక క్లిప్, అదేమంటే మొబైల్తో తీసింది, ఇది వచ్చేసి కెమెరాతో తీసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కెమెరా నేను ఒక 2 years నుండి అనుకుంటున్నాను. సుదర్శన్ అడుగుతున్నాను తీసుకోవాలి కావాలి అన్నట్టుగా. అప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండింది. నజ్జు వచ్చేటప్పుడు కూడా నజ్జు నన్ను అడిగింది
ఇదే కెమెరా అడిగింది అనేసి నేను అనుకోలేదు యాక్చువల్గా. ఇంకోటి ఏదో ఏమంటారు దాన్ని, ఏమంటారు బా, సెల్ఫీ స్టిక్ టైప్ ఉంటుంది, అదేమో అడుగుతుంది అనుకుని సరే తీసుకోరా అని చెప్పేశాను. యాక్చువల్గా అడిగింది ఇదంట, ఇది తెచ్చేదా, ఇక్కడ అందరూ వ్లాగర్స్ ఇదే యూజ్ చేస్తుంటారు, బాగుంటుంది అనేసి అడుగుండిందంట. నాకు అర్థం కాలేదు, లేకపోతే నా జీవితంలో తెప్పించేసుకొని ఉంటాను ఈ కెమెరాని. ఇంకా మా సుదర్శన్ని చూస్తూ ఉంటే లైటింగ్ ఎక్కువగా ఉంది, ఏదో మేకప్ చేస్తున్నట్టు ఉంది అనిపించింది. ఇక్కడే తగ్గించుకోవాలి ఇప్పుడే. చాలు కదా. ఇంకా ఇప్పుడు కరెక్ట్ లైటింగ్ సెట్ అయింది అనిపించింది. నా ఫోన్ లాగే ఉంది ఇప్పుడు చూస్తా ఉంటే. కాకపోతే మనం మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రీసెంట్ గానే అనమాట మా సుదర్శన్ కొనిచ్చాడు. నా డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది అనమాట దీంతో. ఇంత ఏ కెమెరా ఇది అనేసి మీకు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో ఉంది కదా, సో అదనమాట. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. సో నేను క్రియేటర్ కాంబో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను టెడ్డీ వచ్చేసి ఇడ్లీ వడ తెప్పించుకున్నాం, ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకనేసి. ఇంకా మా సుదర్శన్ కారాబాద్ తెప్పించుకున్నాడు, ఉప్మా లాగా ఉంటుంది. ఇంకా ఇడ్లీ తినేంత వరకు బానే ఉండింది, ఆ వడ కొంచెం ఆయిలీగా ఉండింది, వడ తినకూడదు అనిపించింది జస్ట్ టేస్ట్ చేసిన తర్వాత. ఇంకా ఇలా బయట తినేటప్పుడు ఎప్పుడైనా ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నామంటే ఇడ్లీతో వడ కూడా కంపల్సరీగా ఆర్డర్ చేసుకుంటాం, బాగుంటుంది. మా హ్యాపీ ఏమంటే పూరి ఆర్డర్ చేసుకుంది, అదేమో అంత పెద్ద పూరీలు. యాక్చువల్గా ఇలా జర్నీ, ఇంకా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు పూరీలు ఇలాంటివి తినకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. హాఫ్ పూరి ఏమో తినింది, తర్వాత సుదర్శన్ నేనే తిన్నామా దాన్ని. ఎక్కడ పోయింది? నంది హిల్స్ దగ్గర కదా, దేవనహల్లి దగ్గర మనం బ్రేక్ఫాస్ట్. వాళ్ళు మళ్ళీ పడుకునేస్తున్నావా? ఇప్పుడే తిన్నావు, ఎండ పడతా ఉంది. ఏమది? వాళ్ళు టెడ్ ఇది చేసుకుంటాడు, ఇంకా పక్కన కూర్చొని మంచిగా. వాడు ఒక్కడే మనం సపోర్ట్ చేసేది. చూడండి సెడాన్ ఎంత బాగుందో. ఐ లైక్ సెడాన్, ఐ లవ్ సెడాన్. అసలు మార్నింగ్ 5:36. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చాము? 5:30కి వచ్చేసాము. 8 అయింది ఈసారి మనకు వచ్చేసరికి. 7:40. శ్రీకృష్ణ అర్మాని 2 hours లేటా, అట్లీస్ట్ 1 hour లేట్. మీకు గుర్తొచ్చిందా ఆ హోటల్ దగ్గర ఆగేవాళ్ళం ఎప్పుడు మేము? అప్పటికి బ్రేక్ఫాస్ట్ కాదనుకుంటాను అక్కడ ఆగింది, మేము టీ కాఫీకి ఆగుతా ఉంటాం అంతే. ఇక కొంచెం దూరం మళ్ళీ మూవ్ అయ్యాము. దాని తర్వాత ఏమంటే నాకైతే బలి నిద్ర వచ్చేస్తామనే ఉంది, ఎందుకంటే ఆపుకుంటా ఉన్నాను. సుదర్శన్ డ్రైవింగ్ చేస్తున్నాను, సుదర్శన్తో కొంచెం కంపెనీ ఇవ్వాలి, నేను పడుకుంటే ఎట్లా అనేసి అనుకుంటానే ఉన్నాను. కానీ లాస్ట్కి చూస్తే మా సుదర్శన్కే నిద్ర వచ్చేస్తా ఉంది. ఇంకా పక్కన ఆపేసిన బుజ్జు పడుకొని మంచిగా మళ్ళీ లేసి వెళ్దాంలే అనేసి అన్నాడు. సో నలుగురము పడుకునేసాను. వీడియో తీసాను మీకు కొంతసేపు, జస్ట్ ఇట్లా వీడియో చూపించాలి మీకు అన్నట్టుగా తీశాను అంతే. 20 to 25 minutes ఏమో అందరం పడుకునేసాం ఇక్కడే. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పేదా, రేపు పొద్దున్నే ఊరికి వెళ్తున్నాం అంటే ముందు రోజు నైట్ మాత్రం మంచిగా నిద్రపోవాలి, అప్పుడే వెళ్ళగలుగుతాం. అనంతపూర్, అప్పుడే అనంతపూర్కి వచ్చేసాం. అనంతపూర్ అంటే ఇస్కాన్ టెంపుల్ వచ్చిందంటే నాకు అనంతపూర్ వచ్చేసింది. ఇక్కడ ఉగ్గాని బజ్జీ అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. కాకపోతే అనంతపూర్, కర్నూలు, ఓ మై గాడ్ ఎందుకులేండి, ఆ 2 ప్లేసెస్ అంటే నాకు చాలా భయం. ఈ లాంగ్ జర్నీలో బెంగళూరు టు హైదరాబాద్ జర్నీలో ఈ అనంతపూర్, బెంగళూరు అనే ప్లేసెస్ వస్తాయి చూసారా, నిజంగా నాకు చాలా భయం ఆ 2. అంటే ఎంత ఎండగా ఉంటుందంటే ఆ ప్లేసెస్కి వచ్చేసరికి భలే ఎండగా ఉంటుంది. ఒక్కసారిగా టయర్డ్ అయిపోతాను నాకైతే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, హెడేక్ వచ్చేస్తుంది. కర్నూలు దాటిపోయిన తర్వాత అంతే, ఇంకా నాకు హెల్త్ బాగుంటుంది అనమాట, అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ 11:30 ఆ టైంకే మేము జస్ట్ వెళ్దాము ఏదైనా రెస్టారెంట్కి. మళ్ళీ రాను రెస్టారెంట్స్ హైదరాబాద్కి వెళ్తున్నామంటే రెస్టారెంట్స్తో చాలా ప్రాబ్లం ఉంటుంది మాకు, మంచి రెస్టారెంట్స్ ఎక్కడ దొరకవు. సో అందుకనేసి ఎక్కడ ఉంటే అక్కడ స్టాప్ అవుదాము అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాష్రూమ్స్ మంచిగా ఉండాలి, అలాంటి రెస్టారెంట్స్ ఇక్కడేమో ఇది కొత్తగా ఏమో కట్టినట్టున్నారు, జస్ట్ ఒక 6 months ఏమో అయిందంట. ఇది కర్నూలుకి దగ్గరగా ఉంటుంది కొంచెం. ఇంకా బయట
నుండి చూస్తే అంతగా అనిపించలేదు, లోపలికి వస్తే అంబియన్స్ ఎంత బాగుందో అసలు. ఇంకా 11:30 ఆ టైంకి ఇంకా అప్పుడే లంచ్ ఏం రెడీ అవ్వదు కదా, కానీ ఎవరో టీ బిస్కెట్ తింటా ఉన్నారు. సో టీ అని తాగేసి వెళ్దాం బుజ్జు అనేసి అన్నాడు మా సుదర్శన్. ఇంకా అలాగే పిల్లలు వాష్రూమ్ కూడా వెళ్ళేసి వస్తారు అన్నట్టుగా ఇక్కడ ఆపాడు. సో ఇంకా అక్కడికి ఆగేసరికి వాళ్ళు ఏమంటే కరెక్ట్ 12కి స్టార్ట్ చేసేస్తారు లంచ్ అని చెప్పారు. సో అంతే, ఇంకా హాఫ్ అన్ అవరే కదా, ఇక్కడ ఒకేసారి హాఫ్ అన్ అవర్ ఆగి తినేసి వెళ్ళిపోదాము, మళ్ళీ రాను మంచి రెస్టారెంట్స్ ఏం రావు, టీ తాగితే ఎటు కాకుండా మళ్ళీ ఏదోగా ఉంటుంది అని చెప్పేసి సో లంచ్ కనేసి ఇంకా ఇక్కడ ఆగిపోయాము. సంగతి నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, నువ్వు అడ్డంగా ఉండకూడదు. ఇంకా మెన్యూలో ఐటమ్స్ మాత్రం భలే ఉన్నాయి. కాకపోతే ఆ రోజు ట్యూస్డే కాబట్టి నేను వెజ్ తింటాను, కానీ కనీసం సుదర్శన్ టెడ్డీ అయినా తింటారు కదా అనేసి వాళ్ళకి అని చెప్తూ ఉన్నాను నాకు వెరైటీస్. ఇంతకీ రెస్టారెంట్ నేమ్ ఏమంటే శిలా రెస్టారెంట్ అనమాట. శిలా ఫార్మ్ సైడ్ డైనింగ్ అని ఉంటుంది. ఇంకా నైట్ చాలా బాగుంటుందేమో ఇక్కడ అనేసి అనిపించింది. ఆ పక్కన వ్యూ అయితే ఎంత బాగుందో, ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు మంచిగా. పక్కనే సన్ఫ్లవర్ ఫార్మ్ ఉంది అక్కడ అంతా, ఇంకా మంచిగా డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇంకా కొంచెం వర్క్ జరుగుతూనే ఉందన్నమాట అక్కడ. నాకైతే ఈ రెస్టారెంట్ చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతూ మంచిగా ఉందన్నమాట. కాకపోతే కొత్తది కదా. అవి ఎక్కడిగా సైడ్ కూర్చున్నాం రెడ్డా, ఇక్కడేనా? అవి సరిపోదురా టేబుల్. ఇగో ఆ పెద్ద టేబుల్ కూర్చోండి, అది కనిపిస్తా ఉంటుంది. మీరు అట్సే కూర్చుంటారా? ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ అది చూస్తా కూర్చోండి. బాగుంటుందా? ఇక్కడైతే కొంచెం పెద్దదిగా ఉంది దానికి. ఆ వాటర్ వెళ్ళి టచ్ చేసిన, టచ్ చేయకూడదంట. ఈ యాప్ ఒక్క నిమిషం ఒక్క దగ్గర ఉండదు, ఎంత నాటీ చేస్తూ ఉంటుందంటే నేను అసలు, మీరు నాతో గన జర్నీ చేశారంటే నేను వీడిని అరుస్తానే ఉంటాను. దమ్ బిర్యానీ एक दम बिरयानी చికెన్ దమ్ బిర్యానీ ముద్దపప్పు పావుకాయ. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు మిల్క్ షేక్స్ ఏమో ఆర్డర్ చేసుకున్నారు. యాక్చువల్గా అది లాస్ట్ ఇస్తారేమో అనుకుంటే ఫస్ట్ అయితే ఇచ్చేసారు. ఇంకా మాంజో సూప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి యాపీ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నట్టుగా. ఇంకా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుందంట, వాళ్ళని అడిగితే చెప్పారు ఏం బాగుంటుంది ఇక్కడ అంటే. ఇంకొకటి ఏమంటే నేను మెన్యూలో చూసినప్పుడు ఆవకాయ ముద్దపప్పు అంటే అది సపరేట్గా ఇస్తారు అట్లా అనుకునేసి ఇంకా అది ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకో ఆ కాంబినేషన్ తినాలనిపించింది. ఇంకా మా యాపీకి ఏమంటే కర్డ్ రైస్. ఇంకా కర్డ్ రైస్ అయితే ఎలాగైనా బాగుంటుంది, సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది పుల్లగా ఉండకపోతే మాత్రం చాలు అనుకున్నాము. ఇంకా ముద్దపప్పు ఆవకాయ అన్నము ఇస్తారేమో, కలుపుకొని మంచిగా తిందాము అనుకుంటే వీళ్ళే అంతా కలిపేసి తీసుకొచ్చేసారు. బాగుంది టేస్ట్, కాకపోతే కొంచెం ఎక్కువగా కలిపేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. నేనైతే ఇంత డార్క్ గా కలుపుకొని ఉంటాను, కొంచెం లైట్ గా కలుపుకొని ఉంటానేమో అనిపించింది. దీంట్లో మంచిగా నెయ్యి వేసున్నారు, ఆవకాయ కలిపేసున్నారు, తర్వాత ముద్దపప్పు కూడా కలిపేసి మళ్ళీ దానికి ఏమో తిరగబాత కూడా చేసేసి మంచిగా తీసుకొచ్చారు. రైస్ ఇంకొంచెం మెత్తగా చేసుంటే బాగుండి అనిపించింది. ఇంకా కర్డ్ రైస్ చూడగానే ఎమ్మిగా అనిపించింది, అది తింటే కూడా ఎమ్మిగానే ఉంది. వావ్ హ్యాపీ, నువ్వు బాలే సెలెక్ట్ చేసుకున్నావురా అనేసి ఇక్కడ చెప్తున్నాము. ఇంకా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు, కానీ అది ఏమంటే దాని ఫ్లేవర్ హైదరాబాద్ స్టైల్లో లేదంట, కానీ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుందంట, డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు తినని టేస్ట్ అనమాట, ఆ ఫ్లేవర్ ఉందంట దాంట్లో. ఇంకా నేనైతే కొంచెం కర్డ్ రైస్ కూడా వేసుకొని తిన్నాను. ఇంకా ఇక్కడ ప్రైస్ మాత్రం చెప్పాలి, చాలా కాస్ట్లీ అనిపించింది కొంచెం. సో ఇంత అయిందనమాట మా బిల్. ఇంకా రాగి సంగటి నాటుకోడి చికెన్ కర్రీ అనేసి చెప్పాను కదా మీకు మెన్యూలో, ఇందాక మా సుదర్శన్ చెప్తున్నాను కదా, అప్పుడు విన్నారో లేదో మరి. జస్ట్ ఆ రెండే 580 రూపీస్ ఏమో ఉండింది దాంట్లో. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఇలా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు మనం ప్రైస్ చూడడం కంటే అక్కడ అంబియన్స్ బాగుందా, ఆ రెస్టారెంట్స్లో వాష్రూమ్స్ బాగున్నాయా లేదా, సో అవంతా బాగుంటే చాలబ్బా, అమ్మయ్య అన్నం కడుపు నిండిపోయింది, మంచిగా ఉంది, క్వాలిటీగా ఉంది
అలా అనేసి అనిపిస్తే చాలా అనిపిస్తుంది. అబ్బా ఎండ చూసారా ఎలా ఉందో. తిరుపతికి కూడా వెళ్ళాను, తిరుపతిలో బయట కూడా తిరిగాను ఈసారి వెళ్ళినప్పుడు అంతా. కానీ ఇంత ఎండ అస్సలు లేదు. ఈ ఎండకి నాకు హెడేక్ వచ్చేసింది. హెడేక్ అంటే ఎలా ఉంటుందంటే డైజెస్ట్ కాకపోతే మనకి ట్రావెల్ చేసినప్పుడు కొంచెం టయర్డ్గా అబ్బా ఎందుకులేండి అలానే ఉండింది. నాకు అది రాకుండా ఉండాలని దేవుని దండం పెట్టుకుంటా ఉంటాను. తిరుపతికి వెళ్తున్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది. అంటే డిహైడ్రేట్ అయిపోతుందేమో నా బాడీ. మరి అంటే వాటర్ ఎక్కువ తాగుతా ఉంటే బాగుండు. మరి అంతగా తీసుకోలేదు. ప్లస్ నాకు ఏమంటే కొంచెం ఆ రోజు థర్డ్ డే కూడా. సో హైదరాబాద్ కాబట్టి పర్వాలేదు బాబా నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను నా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని వచ్చేస్తాను, పద బాబా వెళ్దాము పర్వాలేదు అని చెప్పేసాను సుదర్శన్కి. సో అలా ఇంకా బయలుదేరాల్సి వచ్చిందనమాట ఆ రోజు. నార్మల్గా అయితే నాకు పీరియడ్స్లో నేను జర్నీ చేయలేను, చాలా కష్టంగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా సెకండ్ డే థర్డ్ డే ఎలా ఉంటుందో. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాము. మళ్ళీ మా సుదర్శన్ నిద్ర వచ్చేస్తా ఉంది. నాకు కూడా అంటే అక్కడక్కడ నిద్ర వస్తూనే ఉందన్నమాట. ఇంకా రెడీ అయిపోయి వాళ్ళకి నిద్ర రాలేదు. వాళ్ళకేమో ఫోన్ కావాలని అడిగారు సుదర్శన్ దగ్గర. సో ఇంకా ఫోన్ ఇచ్చేసారు మా సుదర్శన్. వాళ్ళు ఏమో ఏదో చూసుకుంటా ఉన్నారు సైలెంట్గా పెట్టుకొని, పాపం డిస్టర్బ్ ఉండకూడదు అన్నట్టుగా. ఇక కొంతసేపు ఇలా కూర్చొని అంతా వీడియో తీసుకున్నాను అంతే. నా ఫేస్ చూసారు ఎలా ఉందో, నిద్ర వచ్చేస్తా ఉంది. నాకు నిద్ర కూడా లేకుండా నైట్ ఏమంటే నేనేం తినలేదు. అక్కడ రెస్టారెంట్లో అదేం తిన్నాను, ఏదో తీసుకున్నాను, ఆ బజ్జీలు తిన్నాను అంతే. సుదర్శన్ ఏదో తీసుకుంటే అక్కడ ఏదో చికెన్ కొంచెం టేస్ట్ చేశాను అంతే. ఇంకేం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం తినలేదు అంతే. మళ్ళీ నైట్ అంతా నిద్ర లేదు. సో ఇంకా మార్నింగ్ లేసి బయలుదేరాల్సి వచ్చింది కదా. సో ఆ ఎఫెక్ట్ అంతా ఉంటుందిగా, ఏదేదోగా అయిపోయింది. ఫైనలీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఆ టైంలో హైదరాబాద్లో పెద్ద పెద్ద వర్షాలు అనేసి న్యూస్. అప్పటికి నేను మా మమ్మీ డాడీకి ఫోన్ చేసినప్పుడు, మమ్మీ మీరేమో రమ్మంటున్నారు, అక్కడ పెద్ద వర్షాలు కదా ఎలా వస్తాము అనేసి కూడా అన్నాను. ఆ సిటీలో అమ్మ వర్షం అంతా మన సైడ్ అంత లేదు, జస్ట్ ఊరికే అలా పడి ఆగిపోతా ఉంది, ఏం కాదు ఆ వర్షంతో మీరు అసలు ఆలోచించద్దు, న్యూస్లో ఇంత ఉంటే అంత చెప్తారు, మీరు బయలుదేరేసి రండి అని చెప్పేసి అంటూనే ఉన్నారు. ఇంకోటి ఏమంటే హ్యాపీ బర్త్డే రోజు నేను వెళ్ళున్నాను తిరుపతికి. అప్పుడు మమ్మీ డాడీ విష్ చేయడానికి ఫోన్ చేశారు. అప్పుడు ఆంటీతో, మోహనతో, శిరీషతో అందరితో మాట్లాడారు ఫోన్లో. ఇంకా ఆంటీతో కూడా ఇట్లా పంపించండి పాపం పిల్లల్ని ఇక్కడికి అనేసి మా ఆంటీకి మా డాడీ అడిగారు అనమాట. అప్పుడు మళ్ళీ మా ఆంటీ ఉండేసి సుదర్శన్తో వెళ్ళేసి రాకూడదని ఆయన పిలుస్తున్నాడు పాపం మిమ్మల్ని అనేసి మా సుదర్శన్తో చెప్పారు. ఇంకా ఈ స్ట్రీట్ అంతా ఏమంటే మా మమ్మీ వాళ్ళ హౌస్ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఆ రోజు ట్యూస్డే కాబట్టి సంత ఉంటుంది. సంత యాక్చువల్గా వేరే సైడ్ ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం ఏంటబ్బా ఇంత గందరగోళంగా ఇలా బిజీగా ఉంది రోడ్డు అనేసి అనుకున్నాం. అంటే వర్షం అనేసి ఏమైనా సంత ఇటు సైడ్ పెట్టుకున్నారేమో నాకు తెలియలేదు. బట్ ఎప్పుడు వచ్చినా ఈ స్ట్రీట్ అంతగా ఉండదు, మెయిన్ రోడ్లోనే ఉంటుంది సంత. కానీ ఈసారి ఏమంటే ఇలా ఇటు సైడ్ ఉంది. అమ్మయ్య డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మమ్మీ డాడీని చూసేద్దాము. తగులుకుంటున్నట్టుంది కదా పాపు. నాన్న లగేజ్ తీసుకురా డాడీ. డాడీ అంటే నాకు ఇదంతా చూస్తుంటే మూవీస్ కనిపిస్తున్నాయి రా. నాన్న మమ్మీ లేదే కరెక్ట్ గా వచ్చేసారు అంకుల్. డాడీ అక్క డాడీ వెల్కమ్ చెప్తుంటే థ్యాంక్ యూ చెప్పాలి కదా, పక్క పక్క నవ్వుకుంటా ఉంటాను ఏంటో. మమ్మీ అమ్మా హలో మా డాడీ చూసారా మా మమ్మీ ప్లేస్ లో కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి కెమెరాతో తీస్తున్నాను, ఇంకా కొంచెం నేర్చుకోవాలి దాంట్లో. అమ్మా ఏంటంటే మనం పే చేసుకోవాలని నాన్న చేసుకునే సార్ దాన్ని.
నచ్చు బుజ్జు అవును అది కొత్త కొత్త ఫొటోస్ రండి ఎవరున్నారు అంకుల్ డాడీ ఎంత సన్నగా ఉన్నారు అంకుల్ అప్పుడు మీరు ఇంటర్మీడియట్ లోనే పెద్దోళ్ళలాగా ఉన్నారు అంకుల్ అప్పుడు డిప్లొమా మా నాయకుడు ఎక్కువ మా నాన్న 5.8 అయితే 5.9 అప్పుడు నెల్లూరుకి వెళ్ళాం ఇద్దరం నెల్లూరుకి వెళ్ళి ఏదో కూడుకోవడానికి హోటల్లో తినేసి మీరు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను వచ్చేసాను ఫోన్ లో మాట్లాడుతుంటాను ఇప్పుడు వచ్చేసాను నిన్న ఫోన్ లో మాట్లాడుకున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నారు నేను అదే చెప్పా రాత్రి అన్నం తినేటప్పుడు కూడా రేపు చెడ్డీ యాపీ వాళ్ళందరూ ఇంకా ఇక్కడికి రాగానే ఏమంటే కొత్త కొత్తవి ఏమైనా కొనుక్కున్నాను అనుకోండి అవన్నీ చూపించుకుంటాను మా మమ్మీకి చూపించాల్సిన మమ్మీకి మా డాడీకి చూపించాల్సిన మా డాడీకి అదే కెమెరా చూపిస్తా ఉన్నాను మమ్మీ ఏమంటే అక్కడ హ్యాపీ కిచెన్ ఏదో చేస్తా ఉంది అనేసి వచ్చి చెప్తా ఉంది తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి 6:15 అయిపోయింది ఇంకా రాగానే మమ్మీ టీ పెట్టించింది వేడివేడిగా ఇంకా దారిలో వస్తూ ఉన్నప్పుడు అంతా మా డాడీ ఫోన్ చేస్తూనే ఉన్నారు ఫోన్ చేస్తూ టెడ్డీకి హ్యాపీకి ఏమేమి కావాలి సుదర్శన్కి ఏం కావాలి అనేసి అన్ని అడుగుతా ఉన్నారు పుల్లారెడ్డి స్వీట్స్ ఆర్డర్ చేస్తున్నారు ఆ బాదం స్టిక్ अच्छा है देखो डैडी वो स्वेट शर्ट कलर अच्छा है थोड़ा पकड़ता इतने को देख लो सो भी ये साइज डैडी बड़ा हो जाता है नहीं हाँ साइज నేనేమో ప్రైస్ డైవర్ట్ చేద్దాము అంటుంటే మా సుదర్శన్ చెప్పేశాడు మీరు ఒక గమనించారా మొన్న ఫిజ్ గాడికి ఆ సూట్ కేసు కొనిచ్చాను కదా గిఫ్ట్ గా అప్పుడు మా అత్తయ్య అడిగారు ఎంత పడిందమ్మా ఇది ఇక్కడ ఇప్పుడు మా డాడీ తీసుకుంది ఈ స్వెట్ షర్ట్ జాకెట్ ఎంత అనేసి అడుగుతున్నారు కరెక్ట్ సైజ్ స్టైల్ గా ఉంటుంది అనుకున్నా వదిలేసుకుంటే స్టైల్ గా ఉంటుంది చలికేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు సేమ్ అదే తీసుకున్న తర్వాత అంకుల్ కూడా బాగుంటుందని చెప్పి అది తీసుకోవచ్చు మా మమ్మీకి మా డాడీ షర్ట్ చూడమంటే నా నైటీ చూసి భలే ఉందంట 3 షర్ట్లు పవన్ కళ్యాణ్ 0 డిగ్రీ రష్యా పోవాలి పైన కొంచెం యాపీ రెడీ డ్రెస్ బాగుంది జాకెట్ అమ్మా ఎందుకని తెచ్చానా మా డాడీకి ఇప్పుడు షర్ట్ అనేసి అనుకున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మా సుదర్శన్ మా డాడీ బీరువా ఎలా సర్దుకున్నారు చూపించా తీసుకెళ్తున్నారు మా డాడీ బట్టలు ఎక్కువ తీసుకోరు అది తీసుకున్నా ఎక్కువ ప్రైస్ పెట్టరు మేము వచ్చినప్పుడు అంతా మా డాడీకి షర్ట్స్ తీసుకొస్తాం కదా అది అట్లే ఉన్నాయి కొత్తగా అమ్మా అనేసి చూపిస్తున్నారు కట్టుకోనాలా పెట్టుకో సుదర్శన్ ఇట్లాంటివి ఉండవు డాడీ ఇలాంటి ప్యాంట్స్ ఇలాంటి షర్ట్స్ ఏమి ఉండవు జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు అంతే ర్యాంక్ రాదంట అంతే ప్యాంట్ తక్కువ ఉండాలి షర్ట్లు ఎక్కువ ఉండాలి అంతే సేమ్ ప్యాంట్ షర్ట్స్ మార్చుకోవాలి ఏం చేశారు మీరు ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాము ఇది ఫిష్ కర్రీ కదా ఫిష్ పులుసు రైస్ अच्छा आता है डैडी अच्छा है नहीं మంచి లేటెస్ట్ మంచిది మరి అసలు మనం వీడియో తీసుకుంటే తెలియదు ఎవరికి అవును అది స్టాండ్ ఏమి లేకపోతే ఇంత బుడ్డిగానే ఉంటది అది అది తీసేయచ్చు రెండు
ఇడ్లీ చేస్తుంది నేను వద్దంట. ఇప్పుడు ఆఫర్లు ఏం చేస్తున్నారు అడు? ఏం ఇడ్లీ చేస్తున్నారు? చేస్తుంది నాన్నకి. నాన్న తిన్నట్టే. వేస్తుంది బాగా. చాలే ఇంకా మమ్మీ నాది కొత్తది చూడు, కొత్తది కెమెరా. బాగుంది. అదే చూసి వచ్చారు. ఏయ్, నువ్వు ఉండరా? బాగుంది, చాలా బాగుంది. ब्राइट गर्ल छोटा अभी स्टैंड से भी है, पकड़ ले जा. कब से एक ही पूछती हूँ तो अच्छा है ना? सुदर्शन. ఉద్దరనే ఆమె. ఇంకా టెడ్డీ హ్యాపీని ఆ స్వీట్స్ తెప్పించానమ్మా, తినండి అమ్మా, డాడీకి ఇవ్వండి అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా సుదర్శన్ కోసం బాదం బిస్కెట్స్ అంటే ఇష్టం అనేసి అదేమో తెప్పించి పెట్టున్నారు. ఇంకా వీళ్ళకి ఏదో స్వీట్లు, నాకేమో జిలేబీ అంట. నెక్స్ట్ ఏమంటే అక్కడ చూసారు కదా మా డాడీది ర్యాక్ అంటే ఒక బీర్వా టైప్ ఉంది, అది ఇప్పుడు అలాంటి సుదర్శన్ కొడుకొని సుదర్శన్ బట్టలన్నీ అలాంటి దాంట్లో సర్ది పెట్టాలంట. నేను ఏమంటే నేను అన్ని అలా దూర్చి పెట్టేసి ఉంటానంట. ఆ కబోర్డ్స్ ఎట్లుంటే అట్లా సర్దుకుంటాము. అక్కడ బెంగళూరులో మన ఇంట్లో కబోర్డ్స్ ఏమంటే దూర్చి పెట్టే టైప్ అనమాట, అలా హ్యాంగ్ చేసేది అలా ఉండదు. ఇంకా నేనేం చేసేది అలానే కదా సర్దుకోవాలి. అలా సర్ది పెట్టాను. అప్పటికి మా సుదర్శన్కి 1.5 ర్యాక్ ఉంది దాంట్లో. ఈ మధ్య బట్టలు చాలా ఎక్కువ అయిపోయాయండి. అప్పటికి చాలా ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ అయ్యాయి. అస్సలు ఇప్పుడు జెంట్స్ కి లేడీస్ కి ఏం డిఫరెన్స్ ఏం లేదు తెలుసా బట్టల్లో. వీళ్ళకి ఎన్ని ఉంటున్నాయో వాళ్ళకి అన్నే ఉన్నాయి. ఒకప్పుడు వీళ్ళకి పాపం చాలా తక్కువ ఉన్నాయి, జెంట్స్ కి అసలు ఉండేటివే లేవే అనేసి అనిపించేది. అందుకే తెప్పించా. ఇది జిలేబీ అనుకుంటా. అక్కడ నాన్న మమ్మీకి తీసేసి వస్తాను. फिश नान मम्मी फिश ये जाती में रोज जरा सामान अच्छी है तुम लोग. ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటే కొంచెం హెల్దీగా ఉండాలి, మమ్మీకి హెల్ప్ చేసేలాగా ఉండాలి అనుకుంటాను, కానీ ఇంత విచిత్రంగా ఉన్నప్పుడే వస్తాను. నానా చెప్పండి, లవ్ యూ చెప్పండి నాన్నకి. घी मैसूर पाक मैं आओ बैठो. अभी जिलेबी ఫేవరెట్స్. ఓ ఇదా బెల్లం బాగుండదు డాడీ, షుగర్ భలే ఉంటది, షుగర్ సిరప్. బాగా కదా, మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటాయి. అది 2 రోజుల తర్వాత తినాలి అయితే నువ్వు. నై ఓయ్ డాడీ, ఆహా ఓ మెత్తగా ఉండాలి కదా అమ్మీకు. ये फ्रेश कुरम आता 2 रोज के बाद नरम होता. हाँ नहीं हाँ घी से बनाते డాడీ, అది టేస్టీగా ఉంటుంది, బ్యాక్టీరియా ఏమి ఉండదు, బాగుంటుంది. అది చేసేది దోశల పిండితో ఫర్మెంటెడ్ చేస్తుంటారు ఈస్ట్ తో. నాకు అసలు ఏం తెలీదు, పానీపూరి తింటారు బయట, ఎంత బాగుంటుందో అసలు. అబ్బా నువ్వు తినలేదు పాప ఎప్పుడు? బాగుంటుంది డాడీ, వాళ్ళు కవర్లు వేసుకున్నా ఉంటారు, వాళ్ళ దగ్గర తింటాం మేము. అవంతా ఎవరు చూసా, హోటల్స్ లో కూడా మనకు కనిపిస్తుందా? కిచెన్ లోకి వెళ్ళి చూస్తాం మనం ఏమైనా. ఏముంటది? చల్లకుంటాయి ఉంటుంది చూడు, ఇట్లా పడుకొని చూడొచ్చు. అవునన్నా రెగ్యులర్సా చూడరా, ఎక్కించక్ర నువ్వు కూర్చో. హోమ్ థియేటర్స్ లో పెట్టుకొని ఉంటారు అట్లా. ఫ్రంట్ సీట్ అది అవైలబుల్ ఉన్నాయి. నానాకి ఇట్లా చూడాల్సి వస్తుందిరా, వద్దు వద్దు.
అది దేని గురించో అనేది కమింగ్ బ్లాగ్ లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇదేమంటే ఈ ఫోటో లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డే ఫోటో. నాకు ఎంత నచ్చేసిందంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఎడిట్ చేపించేసి అంత నీట్ గా పెట్టుకున్నాను. పెద్ద ఫోటో ఆ సోఫా పైన పెట్టుకోవాలి బెంగళూరు హౌస్ లో అనేసి. కాకపోతే ఏమంటే మా సుదర్శన్ నచ్చలేదు. ఏం వద్దు బుజ్జు గమ్ముగుండు అదేం బాగాలేదు అనేసాడు. నాకు ఇంకా డల్ గా అయిపోయాను. నెక్స్ట్ ఏమంటే ఆ ఫోటో నచ్చింది కదా, మా డాడీ వాళ్ళకి షేర్ చేశాను. డాడీ మా ఫ్యామిలీ ఫోటో అడుగుతా ఉంటారు కదా ఎప్పటి నుండో అనేసి షేర్ చేశాను అనేసి పెట్టాను అంతే. ఇక్కడికి వచ్చేసరికి మా డాడీ ఫ్రేమ్ చేసి కూడా పెట్టేశారు. ఇంకా నజ్జు ఏమంటే డిగ్రీ తీసుకుంటా ఉంది ఎంఎస్ అయిపోయిన తర్వాత అక్కడ యుఎస్ లో. సో ఆ ఫోటో ఒకటి కొత్తదిగా పెట్టుకున్నట్టున్నారు. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా డాడీ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య అన్నమాట. ఇంతకు ముందు ఉన్న ఫొటోస్ అని ఫ్రేమ్స్ తీసేసి ఇప్పుడు కొత్తవి పెట్టున్నట్టున్నారు. అమ్మ లెగ్గిన్స్ యాపిక్స్ అయిపోతాయి. పెట్టాము అసలు నేను బుక్ చేయలేదు కదా, ఎవరియో మాకు వచ్చేసి అడ్రస్ లేదు పైన. మా అడ్రస్ ఉంది అంకుల్ డే సేమ్. టూర్ లేదు. ఎవరికైనా ఇద్దామన్నా పంపిద్దామంటే మా వాళ్ళ అడ్రస్ ఏమి లేదు. ఇంకా ఈ కీ చైన్ ఏమంటే నాకు సుదర్శన్ కి అన్నట్టుగా ఒకటి చేపించారంట అమెజాన్ లో, ఏదో కస్టమైజ్ చేపించినట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ వాళ్ళు కొత్త స్కూటీ తీసుకున్నారు రీసెంట్ గా. సో దానికోసం అనేసి ఒకటి చేపించుకున్నారంట డాడీ నేమ్ తో. ఇంకా లెగిన్స్ ఏమంటే ఎవరిదో తెలియదంట, మా డాడీకి ఏదో పార్సల్ వచ్చిందంట. నార్మల్ గా బుక్ చేసుకుంటా ఉంటారు ఏదో ఒకటి ఆన్లైన్ లో. సో అలా ఇది వచ్చేసిందంట, అది ఎవరో తెలియదు అనేసి ఇంకా అట్లానే పెట్టేశారంట. హ్యాపీకైనా సరిపోతాయేమో చూడమన్నారు. ఇంకా మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ అయినా ఫ్రై అయినా భలే ఇష్టం మాకు. ఇంకా ఎప్పుడు కట్లా ఫిష్ తెప్పిస్తా ఉంటారు, అంటే బొచ్చెలు అంటారు అనమాట ఇంకొక నేమ్ దానికి. కానీ ఈసారి ఏమంటే కొరమేను అంట, కొరమేను తెప్పించారు. ఇంకా దాని ఫ్రై, దాని అది పులుసు పెట్టారు. ఇంకా అందరి కోసము అన్నము, చేపల పులుసు, చేపల ఫ్రై, ఇంకా సాంబార్ కూడా ఉంది. ఇంకా నా కోసం ఏమంటే ఇంకా వెజిటేబుల్ కర్రీ ఏదో, అంటే డాడీ ఇడ్లీ తింటారు అన్నమాట, ఇడ్లీ సాంబార్, అందుకనేసి ఇంకా ఇడ్లీ సాంబార్ చేసి ఇంకా వెజిటేబుల్ కర్రీ కూడా ఉంది. ఇంకా చేపల పులుసు అయితే రేపు మార్నింగ్ తింటా నేను, ఎమ్మిగా ఉంటుంది. ఇంకా సాంబార్ తిన్నాను, ఎంత బాగుందో అసలు, ఎన్ని రోజులు అయిపోయిందో మమ్మీ చేసిన తిని. సో అలా ఎమ్మి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్నారు. మమ్మీ డాడీ వాళ్ళు సాటర్డే సండే చూస్తుంటారంట. మేము ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేసాము చూడడము. సో ఇంకా అందరం కలిసి ఇక్కడ చూస్తున్నాము. ఇంకా నాకు మా డాడీ డైజెస్ట్ అవ్వకుండా ఉందనేసి అదేదో జెలూసిల్ టైప్ ఏదో ఇచ్చారు. దాని తర్వాత డాడీ తెలియకుండా డోలో టాబ్లెట్ ఒకటి వేసేసుకున్నాను మమ్మీ డాడీకి. దాని తర్వాత కొద్దిగా ప్రశాంతంగా తగ్గిందనమాట. ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడుతున్నా చాలాసేపు మాట్లాడుకుని ఇంకా నేను మమ్మీ ఈ రూమ్ లో పడుకుంటాం, మా డాడీ సోఫాలో పడుకుంటారు మేము వస్తే. ఇంకా సుదర్శన్ టెడ్డీ హ్యాపీ ఇంకొక బెడ్రూమ్ లో పడుకుంటారు. ఇక్కడికి వస్తే టెడ్డీ హ్యాపీకి పాలు గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మమ్మీ ఏమైనా నైట్ పడుకునే ముందు వీళ్ళకి పాలు ఇస్తుంది, దాని తర్వాత పడుకుంటారు. ఇప్పుడు కూడా ఇచ్చింది, అది తాగేసి వెళ్ళి పడుకో ఉన్నారు. మాకు చిన్నప్పుడు నుండి అలవాటు అనమాట, నైట్ పాలిస్తుంది మమ్మీ, తాగేసి పడుకునే వాళ్ళము. మన వ్లాగ్స్ లో కూడా మీరు స్టార్టింగ్ వ్లాగ్స్ లో చూస్తుంటే డూప్లెక్స్ హౌస్ లో అవంతా నేను సుదర్శన్ పిల్లలకి తాగేసి పడుకునే వాళ్ళం. ఆ అలవాటేమో పోయింది, ఆ కోవిడ్ వచ్చిన తర్వాత నుండి పోయింది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.